So I am Dr. S.S. Amarendra Babu, consultant vascular and endovascular surgeon, Care Hospitals, Visakhapatnam. Vascular surgery అనగా మనిషి దేహంలో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్కి అనగా ఆర్టరీస్, వెయిన్స్, లింఫాటిక్స్, తెలుగులో అయితే సిరలు, దమనలు, అలాగే లింఫ్ గ్లాండ్ సరఫరా చేసే రక్తనాళాలకు వచ్చే వ్యాధులకు వాటిని ఎలా నయం చేస్తారనేది సంబంధించి వాస్కులర్ సర్జరీలో మనం చూస్తాం అన్నమాట. దీనిలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఓపెన్ పద్ధతిలో సర్జరీస్ చేస్తాం, అలాగే ఎండోవాస్కులర్ పద్ధతిలో కూడా సర్జరీస్ చేస్తాం అన్నమాట. ఎండోవాస్కులర్ పద్ధతి అంటే ఒక చిన్న హోల్ పెట్టి బ్లడ్ వెజల్లో దాని ద్వారా వైర్ని పాస్ చేసి దాని గుండా బెలూన్ను, స్టెంట్ని పాస్ చేసి ఏవైతే బ్లడ్ వెజల్స్ మూసుకుపోయాయో వాటిని ఓపెన్ చేయడం ఎండోవాస్కులర్ పద్ధతి. ఇది లోకల్ అనస్థీషియాలో అంటే పేషెంట్ తెలివిగానే ఉండి ఈ పద్ధతి మనం చేయడం జరుగుతుంది. సో పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్, అలాగే హైపర్ టెన్షన్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో పెద్ద మొత్తం అంటే అనస్థీషియా ఇవ్వడం వలన, స్పైనల్ అనస్థీషియా కానీ జనరల్ అనస్థీషియా కానీ ఇవ్వడం వలన వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు. అదే లోకల్ అనస్థీషియాలో చేయడం వలన ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో మనం వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని నివారించవచ్చు. ఈ ఎండోవాస్కులర్ పద్ధతి లోకల్ అనస్థీషియాలో అంటే ఆ పంక్చర్ చేసే దగ్గరే లోకల్ అనస్థీషియా ఇచ్చి పెద్ద మొత్తం అవసరం లేకుండా పేషెంట్ తెలివిగానే ఉండగానే మనం ఈ సర్జరీ మొత్తం ఎండోవాస్కులర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. అది దీని తాలూకు అడ్వాంటేజ్. దీనివలన పేషెంట్ నెక్స్ట్ డేనే ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే పెద్ద మొత్తం వలన వచ్చే దుష్పరిణామాలు కూడా ఇందులో ఉండవు. జనరల్గా వాస్కులర్ సర్జరీలో బ్లడ్ వెజల్స్కి వచ్చే డిసీజెస్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ వెయిన్స్ అంటే తెలుగులో సిరలు అంటాం. సిరలోకి వచ్చే డిసీజెస్లో మెయిన్గా మనం చూసేది వారికోజ్ వెయిన్స్ అంటే సిరలు ఉబ్బి కాళ్ళలో మనకి పాముల్లాగా మెలికలు తిరిగి కనిపిస్తూ ఉంటాయి. ఇవి జనరల్గా ఏంటంటే అన్నోన్ రీజన్ అంటాం, అంటే మనకి కారణం తెలియదు. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్కువగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు, అలాగే ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఉన్నవాళ్ళు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, అలాగే మాలాంటి సర్జన్స్ ఎక్కువ అవర్స్ నిలబడి ఉండే వాళ్ళలో ఇవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వారికోజ్ వెయిన్స్కి మెయిన్గా మనం అత్యాధునిక పద్ధతుల ద్వారా లేజర్ చికిత్స, అలాగే సూపర్ గ్లూ ఇంజెక్షన్, స్క్లీరోథెరపీ, అలాగే పైన మెయిన్ వెయిన్స్ నుంచి వచ్చే బ్రాంచెస్కి స్టాప్ ఫ్లెబెక్టమీస్ అనే చిన్న సర్జరీ ద్వారా నయం చేయడం జరుగుతుంది. అలాగే వారికోజ్ వెయిన్స్తో పాటు డీప్ వెయిన్స్కి వచ్చే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే బ్లడ్ వెజల్స్లో బ్లడ్ అనేది క్లాట్ అయిపోవడం వలన వచ్చేదాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. దీనికి కూడా అత్యాధునిక పద్ధతుల ద్వారా మనం చికిత్స చేస్తాం. ఇవి సిరలకు సంబంధించి. అలాగే ఆర్టరీస్ అంటే బ్లడ్ని గుండె నుంచి వివిధ భాగాలకు తీసుకెళ్లే రక్తనాళాలను ఆర్టరీస్ అంటాం, దమనులు. ఆ దమనులలో ఉండే పూడికలు కానీ పూర్తిగా మూసుకుపోయినా వాటిని ఓపెన్ చేసి తిరిగి రక్త సరఫరాని పునరుద్ధరించడాన్ని మనం రీకెనలైజేషన్ ఆఫ్ ది ఆర్టరీస్ అంటాం. దీనిని మనం ఎండోవాస్కులర్ పద్ధతిలో బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా మరియు అవసరమైతే స్టెంటింగ్ చేయడం ద్వారా పునరుద్ధరిస్తాం. ఒకవేళ ఎండోవాస్కులర్ పద్ధతిలో మనం పునరుద్ధరించలేకపోతే ఓపెన్ ఆపరేషన్ పద్ధతిలో బైపాస్ సర్జరీ అంటాం. ప్రోస్థెటిక్ గ్రాఫ్ట్స్ను ఉపయోగించి బైపాస్ చేసి ఆయా అవయవాలకు బ్లడ్ సప్లైను పునరుద్ధరిస్తాం. ఇది ఆర్టరీస్కి సంబంధించినంత వరకు. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఎన్యూరిజమ్స్ అంటాం. ఎన్యూరిజమ్స్ అంటే బ్లడ్ వెజల్ అనేది ఉబ్బిపోతుంది అనమాట. ఉబ్బిపోయింది మనం దాన్ని అలాగే వదిలేస్తే అది పగిలిపోయి సడన్గా పేషెంట్ చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. వీటికి కూడా ఈ ఉబ్బిపోయిన బ్లడ్ వెజల్స్కి కూడా మనం ఎన్యూరిజమ్స్కి కూడా మనం ఎండోవాస్కులర్ పద్ధతిలో స్టంటింగ్ చేయడం, అలాగే ఓపెన్ పద్ధతిలో గ్రాఫ్ట్ ద్వారా వాటిని బైపాస్ చేయడం కూడా చేస్తూ ఉంటాం. అలాగే నాలుగవది ఏంటంటే డయాబెటిక్ ఫుట్ పేషెంట్ అంటే డయాబెటిక్ లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళలో పాదాల్లో పుళ్ళు ఏర్పడతాయి. ఆ పుళ్ళు తగ్గకపోవడం నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాం డయాబెటిక్ పేషెంట్స్లో. ఆ నాన్ హీలింగ్ అల్సర్స్కి కూడా 3 ప్రధాన కారణాలు. ఒకటి ఏంటంటే పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే రక్తనాళాలు మూసుకుపోయి బ్లడ్ సప్లై సరిగా లేకపోవడం. రెండోది పెరిఫరల్ న్యూరోపతి అంటే నరాలు మొద్దుబారిపోవడం. మూడోది ఇన్ఫెక్షన్. ఈ మూడిటి వలన వాళ్ళలో వచ్చిన చక్కెర వ్యాధికి వలన వచ్చిన పుళ్ళు తగ్గకుండా ఉంటాయన్నమాట. వాటికి మనం ఆర్టీరియల్ డిసీజెస్కి ఎండోవాస్కులర్ ఓపెన్ పద్ధతిలో, అలాగే పెరిఫరల్ న్యూరోపతికి హాఫ్ లోడింగ్ స్లిప్పర్స్, అలాగే వివిధ రకాలైన అత్యాధునిక డ్రెస్సింగ్ మెటీరియల్స్ ద్వారా డ్రెస్సింగ్స్ చేయడం, అలాగే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి యాంటీబయాటిక్స్, అలాగే మనకి పేషెంట్ తాలూకు స్థితిని బట్టి, పుండు తాలూకు స్టేజ్ని బట్టి డెబ్రైడ్మెంట్ కానీ, మైనర్ యాంపుటేషన్స్ కానీ, మేజర్ యాంపుటేషన్స్ కానీ చేసి పేషెంట్లో ఆ కురుపులు తగ్గేలాగా చేయడం అది చేస్తాం. నెక్స్ట్ నాలుగవది ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో వాళ్ళకి డయాలసిస్ చేయడానికి ఏవీ ఫిస్టులాలు అనేది అవసరం. ఈ ఏవీ ఫిస్టులా క్రియేషన్ అంటే ఒక సిరను ధమనిని కలపడం వలన ఏవీ ఫిస్టులా అనేది ఏర్పడుతుంది. దీని ద్వారా డయాలసిస్ చేసి కిడ్నీ చేయాల్సిన పనిని ఈ ఏబీ ఫిస్టులా ద్వారా రక్తాన్ని శుద్ధి చేయడం అనేది
మిషన్ ద్వారా చేయడం జరుగుతుంది. దీనికి అవసరమైన ఏవీ ఫిస్టులాని వాస్కులర్ సర్జన్స్ క్రియేట్ చేస్తారు. అలాగే ఈ ఏవీ ఫిస్టులా అంటే ఈ రక్తనాళాల ఆప్షన్ లేని వాళ్ళలో, అంటే రక్తనాళాలు బాగోలేని వాళ్ళలో కృత్రిమ గ్రాఫ్ట్స్ అంటే ఏవీ గ్రాఫ్ట్ అంటాం, గ్రాఫ్ట్స్ కూడా అమర్చి వాటి ద్వారా డయాలసిస్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మరొక అంశం ఏంటంటే ఏవీ మాల్ఫార్మేషన్స్. ఈ మాల్ఫార్మేషన్స్ అనేవి ఎలా వస్తాయంటే బిడ్డ పిండ దశలో ఉన్నప్పుడే బ్లడ్ వెజల్స్లో ఉత్పత్తి ఎక్కువ అవడం వలన అవన్నీ ఒకే చోట చేరిపోయి బ్లడ్ వెజల్స్ ఒకే చోట గుంపులాగా చేరిపోయి వాపు వస్తుందన్నమాట. దీన్ని మాల్ఫార్మేషన్స్ అంటాం. ఇవి వీనస్ మాల్ఫార్మేషన్స్ అవ్వచ్చు, ఆర్టెరియల్ మాల్ఫార్మేషన్స్ అవ్వచ్చు, అలాగే కాంబినేషన్ కూడా ఉండొచ్చు. వీటికి కూడా అత్యాధునిక పద్ధతుల ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తాం.